అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ గురించి తెలుసుకుందాము. ఈ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్లో క్లోట్రైమజోల్ ఉంటుంది. క్లోట్రైమజోల్ అనేది ఒక యాంటీ ఫంగల్ మెడికేషన్. ఫంగస్ని నిర్మూలించడానికి సహాయపడుతూ ఉంటుంది. సో ఫంగస్ వలన వచ్చే దురదని, రెడ్నెస్ని, వాపుని తగ్గించడానికి ఈ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఈ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్, ఎక్కడైతే చెమట అలాగే మాయిశ్చర్ ఉంటుందో, తేమ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకి ఫంగస్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని మెయిన్గా అథ్లెట్స్ ఫుట్ అంటాము. ఈ అథ్లెట్స్ ఫుట్ అనేది కాళ్ళ వేల మధ్యలో వస్తూ ఉంటుంది. అలాగే రింగ్ వార్మ్, జాక్స్ ఇచ్. ఈ జాక్స్ ఇచ్ అనేది ఇన్నర్ థైస్లో, బటక్ రీజన్లో మనకి చూస్తూ ఉంటాము. ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. అలాగే ఎండాకాలంలో వచ్చే చిన్న చిన్న దద్దుర్లు, వీపు పైన కానివ్వండి, మెడ పైన, భుజం పైన వచ్చే చిన్న చిన్న దద్దుర్లు తగ్గించడానికి కూడా క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ యూస్ చేస్తూ ఉంటారు. అలాగే బాడీ పైన ఏమైనా దద్దుర్లు వచ్చినా, అండర్ ఆర్మ్స్ దగ్గర, ఇన్నర్ థైస్ దగ్గర, వేస్ట్ లైన్ దగ్గర, పాదాల పైన ఏదైనా మాయిశ్చర్, స్వెట్టింగ్ ఎక్కువగా ఉన్నా కానీ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ యూస్ చేస్తూ ఉంటారండి. అలాగే చర్మం పైన ఇరిటేషన్, స్కిన్ ఇరిటేషన్ ఉన్నా, రెడ్నెస్ ఉన్నా, ర్యాషెస్ వచ్చినా, ఏదైనా ఇచ్చింగ్ ఉన్నా కానీ మనకి క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. కొందరికి ఈ డస్టింగ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల దురద ఉండడం, చర్మం అనేది డ్రై అయిపోవడం, రెడ్నెస్ ఉండడం, అక్కడ ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో అక్కడ మంట ఉండడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తుంటాము. ఎవరు క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ యూజ్ చేయకూడదు. చిన్న పిల్లలు కానివ్వండి, గర్భవతులు, పాలిచ్చే తల్లులు మాత్రం యూజ్ చేయకండి. డాక్టర్ని సంప్రదించి ఉపయోగించండి. ఈ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ అనేది గ్లెన్మార్క్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందండి. వీటి ధర సుమారు 120 రూపాయల వరకు ఉంటుంది. ఇది అండి కంప్లీట్గా క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.